ఆమె ఒక లేడీ డాగ్. ఇన్స్టాగ్రామ్లో తరచూ వీడియోలు చేస్తూ ఉంటుంది. అది అలా ఇలా కాదు, చేతిలో గన్తో, రీల్స్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ అంతే. కత్తులు, పిస్తోల్ పట్టుకొని వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేస్తుంది. బెదిరింపులు, సెటిల్మెంట్స్, డ్రగ్స్ అని తన చేతుల మీదుగానే నడవాలని ఆదేశిస్తుంది. ఎవరైనా ఎదురు తిరిగితే పాయింట్ బ్లాక్లో తుపాకీ పెట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇది ఢిల్లీలోని సీలంపూర్ లేడీ డాన్ జిక్రా వ్యవహార శైలి. ఇటీవల సీలంపూర్లో జరిగిన 17 ఏళ్ల యువకుడి హత్యతో ఆమెకు సంబంధం ఉందన్న ఆరోపణతో జిక్రా పేరు తెరపైకొచ్చింది. సీలంపూర్కు చెందిన జిక్రా జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ షాహీన్ బాబా భార్య జోయాకు గతంలో బౌన్సర్గా పనిచేసేది. డ్రగ్స్ కేసులో జోయా జైలుకెళ్లిన తర్వాత జిక్రా సొంతంగా గ్యాంగ్ తయారు చేసుకుంది. 10 నుంచి 12 మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని స్థానికంగా హల్చల్ చేసేది. అయితే షాహీన్ బాబాకు జిక్రాకు ప్రేమ బంధం ఉందని ఆరోపణలున్నాయి. దాంతోనే ఆమె మరింత రెచ్చిపోయేదని చర్చించుకుంటున్నారు. జిక్రా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండేది. పాలస్తీన్ జెండా ప్రొఫైల్ ఫోటోతో ఉన్న జిక్రాకు ఇన్స్టాగ్రామ్లో 15,000 మంది ఫాలోవర్లున్నారు. తుపాకీ చేతిలో పట్టుకొని రీల్స్ చేస్తూ ఉంటుంది. ఓసారి పిస్తోల్ చేతిలో పట్టుకొని వీడియో చేసింది. దాంతో ఆయుధాల చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే బెయిల్పై బయటకొచ్చి సీలంపూర్ ఏరియాలోనే ఓ ఇంట్లో అద్దెకు దిగింది. గన్తో ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేసేది. జిక్రా చర్యలతో స్థానికంగా భయభ్రాంతులకు గురైన కొన్ని కుటుంబాలు అక్కడి నుంచి ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయాయి. అయితే ఇటీవల జిక్రాకు సోదరుడు వరుసైన సాహిల్పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. చివరకు అతడు ప్రాణాలతో బయటపడినప్పటికీ ఈ కేసులో కూనెల్ పాత్ర ఉన్నట్లు భావించిన జిక్రా అతడి హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు.